హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహి. మేము ఈరోజు ఉసిరికాయ పచ్చడి పట్టాము. ఎలా పట్టాలో చెప్తాను. ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, నువ్వు ఎలా పెట్టేది చెప్పొచ్చు కదా అని. నా చేతి వంట చాలా ఇష్టం వాళ్ళకి. ముందు నూనెలో మంచిగా దోరగా ఉసిరికాయల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయలు, ఆవాలు, మెంతులు చిన్నులపాయలు ఒకసారి వేడి చేసుకుని చిన్నులపాయలు మెంతులు మంచిగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఆవాలు ఒక గిద్దన్నర తీసుకోవాలి. అవి కూడా లైట్గా వేడి చేసుకోవాలి. వాటిని కూడా మంచిగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఈ నూనెలో వేగిన తర్వాత మంచిగా చింతపండు గుజ్జు ఇలాగ గట్టిగా ఉడకపెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని ఉడకపెట్టుకుని, నేను ఇది కేజీ పెట్టాను ఫ్రెండ్స్. కేజీ పెట్టాను. మాకేంటంటే కార్తీక మాసంలో ఎక్కువ ఇది పట్టుకుని తింటాం. మేము ఆంధ్ర వాళ్ళమి. కార్తీక మాసంలో కంపల్సరీ ఉసిరికాయని తినాలి అంటారు. నేను మా నాన్న వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇది. వాళ్ళు పట్టేటప్పుడు ఎలా వేయాలి ఏంది అనేది ప్రాసెస్ చూసేదాన్ని. అదే ప్రాసెస్లో నేను చేశాను. కొలత ప్రకారం ఎప్పుడు మా నాయనమ్మ వేసేది కాదు, సుమారుగా చూసుకుని వేసేది. నేను ఇప్పుడు ఎలా వేసానంటే, కేజీకి ఆవాలు గిద్దన్నర వేసాను. అంటే 100 గ్రాములు 150 గ్రాములు ఆవాలు వేసాను. గుప్పుడు మెంతులు ఒక 6 పాయలు 7 పాయలు చిన్నులపాయలు పెద్దవి ఒలిసేసి అవి వేడి చేసేసి పొడి చేసి ఇవి ఫ్రై చేసి మంచిగా కలిపేసి, కారం కేజీకి 2 గ్లాసులన్నర అంటే ముప్పావు కేజీ కారం పడుతుంది. వీటికి చక్కగా ఇలా పేస్ట్ చేసుకుని ఉడకబెట్టుకుని మనకు కావాల్సినంత తగినంత వేసుకోవాలి. చూసుకుని మొత్తం కలిపేసి దాన్ని పోపేసుకోవాలి. చక్కగా అన్ని ఆవాలు అన్నీ మంచిగా పోపేసుకుని ఇలా కలిపేసుకోవాలి. దాంట్లో కరివేపాకు వేయకూడదండి, ఎండుమిర్చి వేసుకోవచ్చు మంచిగా. చూసారా, కలిపేసాను నేను. దీన్ని చక్కగా మనకు కావాల్సినంత బయట పెట్టుకుని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా తీసుకుని, ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అట్లా తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందో చూడండి. కాయ మంచిగా ఫ్రై అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఎట్లా అంటే అబ్బా, చూస్తున్నారా మంచిగా నూనె ఎట్లా వస్తుందో. ఫ్రై అయిపోయి కాయ కూడా వత్తంగా ఎలా అయిపోయిందో చూసారా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో తింటే. థ్యాంక్ యూ వెరీ మచ్.